అందరికీ నా నమస్కారం. ఈ రోజు సుందరకాండను అద్భుతంగా గానం చేసిన శ్రీ ఎంఎస్ రామారావు గురించిన విశేషాలతో మీ ముందుకు వచ్చాను. ఎంఎస్ రామారావు గారి పేరు చెప్పుకోగానే గుర్తుకొచ్చేవి వీరు అద్భుతంగా గానం చేసిన తెలుగునాట విశేషంగా ప్రాచుర్యం చెందిన సీతారామ కథ హనుమాన్ చాలీసా, అదే సుందరకాండ. ఎంఎస్ రామారావు గారు 1921 మార్చి 7న గుంటూరు జిల్లా అమృతలూరు మండలానికి చెందిన మోపర్రు గ్రామంలో జన్మించారు. అడవి బాపిరాజు గారి ప్రోత్సాహంతో చలనచిత్ర రంగంలో ప్రవేశించారు. 1944లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వైవీరావు తన తహసీల్దార్ చిత్రంలో మొదటిసారిగా ఈ రేయి నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించారు. ఆ చిత్రంలో నాయకుడి పాత్ర ధరించిన సిహెచ్ నారాయణరావుకు ఇది గాత్రదానం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇది మొట్టమొదటి నేపథ్య గానంగా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత ఈయన దీక్ష, ద్రోహి, మొదటి రాత్రి, పాండురంగ మహత్యం, నా ఇల్లు, సీతారామ కళ్యాణము, శ్రీరామాంజనేయ యుద్ధము మొదలైన సినిమాలలో పాడారు. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో లలిత గీతాన్ని ఎంఎస్ రామారావు గారు రచించి స్వరపరిచి గానం చేశారు. దీనికి నేపథ్య సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు సమకూర్చారు. 1952లో ఇది ఆల్ ఇండియా రేడియోలో వినిపించేది. ఇదే పాటను నీరాజనం అనే సినిమాలో ప్రఖ్యాత హిందీ చిత్ర సంగీత దర్శకులు ఓపీ నయ్యర్ వినిపించారు. 1963 సంవత్సరాంతంలో కొన్ని కారణాల వల్ల మద్రాసు వదిలి రాజమండ్రి చేరుకుని 1974 వరకు అక్కడే నివసించారు. అక్కడ నవభారతీయ గురుకులంలో 10 సంవత్సరాలు ఉద్యోగం చేశారు. 1970లో పెద్ద కుమారుడు బాబురావు భారతీయ వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ IAF లో పైలట్ ఆఫీసర్ గా నియమితుడైనారు. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధ కాలంలో అతని ఆచూకీ తెలియలేదు. తల్లిదండ్రులిద్దరూ భయం చెంది కుమారుని క్షేమం కోసం వాయుకుమారుడైన హనుమంతుని ఆరాధించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొంతకాలానికి అబ్బాయి క్షేమంగా ఇల్లు చేరడంతో శ్రీ హనుమానుడే వారికి ఇష్టదైవం అయినాడు. ఆయన హనుమాన్ చాలీసా, సుందరకాండ వ్రాయడానికి అదే ప్రేరణ. 1972 నుండి 74 వరకు తులసీదాస్ హనుమాన్ చాలీసాను హిందీ నుంచి తెలుగులోనికి అనువదించారు. తన పేరుతో అవినాభావ సంబంధం ఏర్పడ్డ సుందరకాండ గేయ రచన చేశారు. 1975 నుంచి హైదరాబాద్లోని చిక్కడపల్లిలో నివసించారు. రామారావుకు 1977వ సంవత్సరంలో సుందరదాసు అనే బిరుదాన్ని ఇచ్చారు. ఈయన ఏప్రిల్ 20, 1992న హైదరాబాద్లో పరమపదించారు. ఈ సుందరదాస్గా పరిచితుడైన శ్రీ ఎంఎస్ రామారావు గురించిన విశేషాలను వచ్చే వారం ఇటువంటిదే మరో గొప్ప వ్యక్తి యొక్క విశేషాలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.